డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ కంటెంట్ సిరీస్ లో భాగంగా డే 1 లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్, డిక్షనరీ స్కిల్స్ లోని ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అదే డిక్షనరీ స్కిల్స్ లోని డిక్షనరీ ఎంట్రీ, అదే విధంగా కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ లోని పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్ అనే ఈ 3 టాపిక్స్ ని కవర్ చేద్దాం. ముందుగా alphabetical order. Alphabetical order is the method of arranging words in the sequence of the English alphabet. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సిరీస్ ఏదైతే ఉందో మనందరికీ తెలుసు కదా, ఏ నుంచి జెడ్ వరకు ఏ అక్షరం ఏ ఆల్ఫాబెట్ ముందు వస్తుంది, ఏ ఆల్ఫాబెట్ తర్వాత వస్తుంది అనేది ఆ సిరీస్ ఏదైతే సీక్వెన్స్ ఆ వరుస క్రమం ఉందో ఆ వరుస క్రమాన్ని అనుసరించి మనకిచ్చిన వర్డ్స్ ని అరేంజ్ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయడం అంటారు. ఇప్పుడు ఈ అరేంజ్ చేసేదానికి రూల్స్ మనం ఎలా ఫాలో అవ్వాలి? చాలా సింపుల్, పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే ఒకసారి గమనిస్తే దానిలో ఎప్పుడే క్వశ్చన్ వచ్చినా కానీ ఆ మార్క్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ రూల్, లుక్ ఎట్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ వర్డ్, అరేంజ్ దెమ్ బేస్డ్ ఆన్ వేర్ దే ఫాల్ ఇన్ ద ఆల్ఫాబెట్. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనకి ఏదైతే ఆ యొక్క వర్డ్స్ సెట్ ఆఫ్ వర్డ్స్ ఇస్తారో ఆ సెట్ ఆఫ్ వర్డ్స్ ని ఫస్ట్ లెటర్లో ఏదైతే ఉంటుందో లేకపోతే ఫస్ట్ ప్లేస్లో ఆల్ఫాబెట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మనం ఏం చేసుకోవాలంటే దాన్ని ఆర్డర్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి, యాపిల్ కమ్స్ బిఫోర్ బాల్ అంటే యాపిల్ బాల్ అనే ఈ 2 పదాలు కనుక మనకి ఇచ్చిన సెట్ ఆఫ్ వర్డ్స్లో ఉన్నాయి అనుకోండి, యాపిల్ అనేది బాల్ కంటే ముందు వస్తుంది. ఎందుకంటే దాని ఫస్ట్ లెటరు దీని ఫస్ట్ లెటరు కంపేర్ చేస్తే ఈ బాల్లో ఉన్న బి కంటే ఈ యొక్క ఏలో యాపిల్లో ఉన్న ఏ అనేది ముందు వస్తుంది కాబట్టి మన ఆల్ఫాబెట్ ఆర్డర్లో, సో ఈ వర్డ్ కూడా ముందు వచ్చేస్తుంది. సెకండ్ రూల్కి వద్దాం. ఇఫ్ ద ఫస్ట్ లెటర్స్ ఆర్ ద సేమ్, లుక్ ఎట్ ద సెకండ్ లెటర్. ఒకవేళ ఇలా యాపిల్ బాల్ అని కాకుండా ఇదిగోండి ఇట్లా యాంట్ అదేవిధంగా యాపిల్ అనేవి ఈ 2 ఇచ్చాడు అనుకోండి వర్డ్స్, అంటే మనకి ఇచ్చిన సెట్ ఆఫ్ వర్డ్స్ లా 2 ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ రెండింటిని ఒక గ్రూప్ కింద తీసుకుంటాం, కాదంటలేదు. ఇప్పుడు సెకండ్ స్టెప్ లో ఏం చేయాలంటే ఏ అనే ఆల్ఫాబెట్ తో వచ్చిన వర్డ్స్ అన్ని సెట్ కింద పెట్టుకుని ముందు పెట్టుకున్నాం కదా, ఇంకా తర్వాత అలా చేస్తాం కాదంటలే. కానీ ఈ సెట్ లో మనకి ఒకదానికంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏతో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఎలా? ఫస్ట్ 2 ఈక్వల్గా ఉన్నాయి అంటే సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రెండో దానికి వెళ్దాం. ఇక్కడ రెండో ఆల్ఫాబెట్ ఏముంది? ఎన్ అని ఉంది. ఇక్కడికి వచ్చేసరికి పి అని ఉంది. సో ఎన్ పిలో ఏది ముందు వస్తుంది? ఆబ్వియస్గా ఎన్ఏ ముందు వస్తుంది. కాబట్టి యాంట్ అనేది ముందు రాసి యాపిల్ అనేది తర్వాత రాస్తాం. ఇప్పుడు ఒకవేళ ఆ తర్వాత వచ్చే రెండో లెటర్ కూడా ఈక్వల్గా ఉంటే ఆబ్వియస్గా మీరే చెప్పేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? థర్డ్ ఆల్ఫాబెట్ ఏముందో చూసుకుంటాం. అదే చెప్తున్నారు. ఇఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్ ఆర్ ఐడెంటికల్, లుక్ ఎట్ ద థర్డ్ లెటర్. ఎగ్జాంపుల్ ఏంటి మనకి ఇక్కడ ఇచ్చింది? సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ చూడండి, బాల్, బ్యాట్, బేస్ ఈ 3 వర్డ్స్ ఉన్నాయి అనుకుందాం. దీనిలో బి 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 ఫస్ట్ది ఈక్వల్గా ఉంది, ఏ ఏ ఏ సెకండ్ది కూడా ఈక్వల్గా ఉంది. ఇప్పుడు థర్డ్ది వచ్చేసరికి దీనిలో ఎల్ ఉంది, దీనిలో టీ ఉంది, దీనిలో ఎస్ ఉంది. సో అన్నిటికంటే ముందు వచ్చేది ఏంటి? ఎల్ కాబట్టి బాల్ అనేది ఫస్ట్ వర్డ్ అవుతుంది. తర్వాత ఎస్ వస్తుంది కాబట్టి బేస్ అనేది సెకండ్ వర్డ్ అవుతుంది. తర్వాత టీ వస్తుంది కాబట్టి బ్యాట్ అనేది థర్డ్ వర్డ్ వస్తుంది. ఇలా మనం సీక్వెన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ థర్డ్ కూడా ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, ఫోర్త్ దానికి వెళ్తాం. ఫోర్త్ కూడా ఈక్వల్గా ఉందనుకోండి, ఫిఫ్త్కి వెళ్తాం. సో అది దాన్ని సబ్సీక్వెంట్గా ఆ యొక్క రూల్ అనేది అప్లై అవుతుంది. అదే చెప్పింది ఇక్కడ ఫోర్త్ రూల్. కంటిన్యూ దిస్ ప్రాసెస్ అంటిల్ యూ ఫైండ్ ఏ డిఫరెన్స్. మీకు డిఫరెన్స్ తగిలేంత వరకు ఆ ప్రాసెస్ అనేది అలా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం ఈ సార్టింగ్ చేయడంలో. సో చూడండి, బ్యాట్, బాల్, యాంట్, యాపిల్, కప్, క్యాట్ మనకి ఇక్కడ ఇచ్చారు. 6 వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ 5 అని రాశాను, 6 రాయలేదు. సో ఇక్కడ 6 మార్క్ చేశాను. సో స్టెప్ 1, యాంట్, యాపిల్. ఫస్ట్ వీటిలన్నిటిలో కూడా ఏ ముందు వస్తుంది కాబట్టి యాంట్, యాపిల్ ని ఫస్ట్ వర్డ్స్ కింద తీసుకున్నాను. ఆ తర్వాత బితో బ్యాట్ టు బాల్ ఉన్నాయి కాబట్టి బ్యాట్ టు బాల్ కూడా తీసుకుంటారు, సెకండ్ గ్రూప్ కింద తీసుకున్నాను. తర్వాత మిగిలిన దానిలో కప్పు, క్యాట్, సి కాబట్టి ఆ 3 గ్రూప్ కింద తీసుకున్నాను. అంటే యాంట్, యాపిల్ ఈ 2 ప్లేస్లు 1, 2 అవుతాయి. అటు ఇటు ఎక్స్చేంజ్ అవుతాయేమో మనం చెక్ చేస్తే. అలాగే బ్యాట్ టు బాల్ అనేవి థర్డ్, ఫోర్త్లో ఉంటాయి, ఎందుకంటే బితో స్టార్ట్ అయినాయి కాబట్టి. ఇక నెక్స్ట్ క్యాట్, కప్ అనేవి ఆటోమేటిక్గా లాస్ట్ 2 ప్లేసెస్
5th అండ్ 6th ఉంటాయి. ఇప్పుడు మనం సార్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యాంటీ యాపిల్లో ఏది ఫస్ట్ వస్తుంది? ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ పి ఉంది. ఏది ముందు వస్తుంది? ఎన్ ముందు వస్తుంది కాబట్టి యాంటీ ఫస్ట్ అయిపోయింది, యాపిల్ సెకండ్కి వచ్చింది. నెక్స్ట్ బ్యాట్ బాల్, అది బాల్ బ్యాట్లో ఇక్కడ టీ వచ్చింది, ఇక్కడ ఎల్ వచ్చింది. ఏది ముందు వచ్చింది మనకి? ఎల్ ముందు వస్తుంది కాబట్టి బాల్ 3rd ప్లేస్, బ్యాట్ 4th ప్లేస్. ఇక క్యాట్ కప్లో క్యాట్ ఫస్ట్ వస్తుంది కాబట్టి క్యాట్ 5th, కప్ 6th. ఇది చాలా ఈజీది. ఇది మనకి చాలా సార్లు కూడా మనకి ఒక్కోసారి ఈ ఇంగ్లీష్లోనే కాకుండా మనకి రీజనింగ్లో కూడా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వర్డ్స్ని అరేంజ్ చేయడం అనే టాపిక్లో మనకి చాలాసార్లు ఇది అడుగుతూ ఉంటారు కాబట్టి చాలా వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్, అలాగే చాలా త్వరగా మనం ఆన్సర్ చేయగలిగిన టాపిక్ కాబట్టి దీన్ని అసలు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం ఈరోజు డిస్కస్ చేసే దానిలో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డిక్షనరీ ఎంట్రీ. మనందరికీ తెలుసు డిక్షనరీలు మన అందరి దగ్గర ఉంటాయి, స్కూల్లో పిల్లలందరి దగ్గర ఉంటాయి డిక్షనరీలు. మరి డిక్షనరీ ఎంట్రీ అంటే మా అందరికీ తెలుసుగా, డిక్షనరీ వెతకడం అంటారా? దానిలో ఏమేమి ఉంటాయి డిక్షనరీలో, మనం తెలుసుకోవాల్సినవి ఏంటి అనేది చూద్దాం. ఏ డిక్షనరీ ఎంట్రీ ప్రొవైడ్స్ all the necessary details about a specific word, helping the reader understand how to use, spell and pronounce it. ఈ డిక్షనరీ అనేది కేవలం అర్థాలు చూసుకోవడం మాత్రమే కాదు, ఆ స్పెసిఫిక్ వర్డ్ మనం దేని కొరకైతే వెతుకుతున్నామో ఆ స్పెసిఫిక్ వర్డ్ని ఎత్తుక్కోవడం ఎలాగో మనకి అర్థమయ్యేలాగా చేయడమే కాకుండా అది ఎలా ఉపయోగించాలి అంటే అది ఒకవేళ వెర్బా లేకపోతే ఏంటి నౌనా ఇలా ఆలోచించడం కావచ్చు, లేదు ఎలా స్పెల్ చేయాలి అంటే దాని స్పెల్లింగ్ ఎలా ఉండాలి, అదేవిధంగా ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది కూడా మనకి డిక్షనరీలో ఉంటుంది. డిక్షనరీ అంటే ఒక అర్థం చూసేది మాత్రమే కాదు. ఈ డిక్షనరీలో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యం ఏంటంటే గైడ్ వర్డ్స్ అని దేట్లని అంటారు. గైడ్ వర్డ్స్ 2 రకాలుగా ఉంటాయి. ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి, గైడ్ వర్డ్స్ మీకు కనపడుతుంది కదా. ఒకటేమో లెఫ్ట్ గైడ్ వర్డ్, ఇంకోటేమో రైట్ గైడ్ వర్డ్. గైడ్ వర్డ్ అంటే ఏంటి? ద ఫస్ట్ వర్డ్ డిఫైన్డ్ ఆన్ దట్ పేజ్. ఒక పేజ్ మీరు తీసుకున్నప్పుడు, డిక్షనరీలో ఒక పేజ్ తీసుకున్నప్పుడు ఆ డిక్షనరీ ఆ పర్టికులర్ పేజ్లో మొట్టమొదటిగా వచ్చే పేరు ఎక్కడ ఉంటుందంటే లెఫ్ట్ గైడ్ వర్డ్ అంటారు దాన్ని. అదేవిధంగా ఆ పేజీలోనే లాస్ట్ వచ్చే పదాన్ని లేకపోతే ఆ వర్డ్ని ఏమంటారంటే రైట్ వర్డ్ అంటారు, గైడ్ వర్డ్ అంటారు. అయితే ఇఫ్ యువర్ టార్గెట్ వర్డ్ కమ్స్ ఆల్ఫాబెటికల్లీ బిట్వీన్ దీస్ 2 వర్డ్స్, ఒకవేళ మీ టార్గెట్ వర్డ్ అంటే ఏంటి? మనం వెతికే వర్డ్ ఈ 2 పదాల మధ్యలో కనుకుంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ దట్ పేజ్, ఆ పేజ్లో తప్పనిసరిగా ఉంటుంది అన్నట్లు లెక్క. ఇప్పుడు ఈ గైడ్ వర్డ్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ నేను నోట్ చేయలేదు కానీ క్లియర్గా చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఈ పేజ్ అనుకోండి, ఇది పేజ్ మనకి డిక్షనరీ పేజ్ ఇది అనుకుందాం. 2 కాలమ్స్లో ఉన్నాయి, ఇదిగోండి ఇలా ఉన్నాయి, ఇలా డిక్షనరీ వర్డ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ పేజ్లో ఈ లెఫ్ట్ సైడ్ ఉండేదేమో మనకి లెఫ్ట్ గైడ్ వర్డ్, ఈ రైట్ సైడ్ ఉండేదేమో రైట్ వైడ్ గైడ్. ఈ యొక్క లెఫ్ట్ గైడ్ వర్డ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ స్టార్టింగ్లో స్టార్ట్ అయ్యే చోటు ఉంటుంది. ఈ రైట్ గైడ్ వర్డ్ ఎక్కడ ఉంటుందంటే ఈ ఎండింగ్లో లాస్ట్లో వచ్చే వర్డ్ అయి ఉంటుంది. దీని గురించి జాగ్రత్తగా గమనించి నేర్చుకోవాలి. గైడ్ వర్డ్స్ ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి లెఫ్ట్ గైడ్ వర్డ్, రెండోది రైట్ గైడ్ వర్డ్. లెఫ్ట్ గైడ్ వర్డ్ అంటే ఏంటి? స్టార్టింగ్ వచ్చే పదం, ఫస్ట్ పేజ్లో ఉండే ఫస్ట్ పదం. రైట్ గైడ్ వర్డ్ అంటే ఏంటి? ఆ పేజ్లో లాస్ట్ వచ్చే పదం, అది మనకి రైట్ గైడ్ వర్డ్ అవుతుంది. ఇప్పుడు మనకి టార్గెటెడ్ వర్డ్ అంటే ఏంటి? మనం వెతికే పదం. ఆ వెతికే పదం ఎక్కడుంటుంది ఎలా తెలుస్తుందంటే ఈ లెఫ్ట్ రైట్ గైడ్ వర్డ్స్ మధ్యలో కనుక అది ఉంటే ఆల్ఫాబెటికల్ సీక్వెన్స్లో అది ఆ పేజ్లో తప్పనిసరిగా ఉంటుంది అన్నట్లు లెక్క. మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి. ఊరికే స్టార్టింగ్ వర్డు ఎల్తో స్టార్ట్ అయింది అనుకుందాం, ఈ ఎండింగ్ వర్డు ఎంతో ఉంది అనుకుందాం. అంటే ఇదేమో లెఫ్ట్ గైడ్ వర్డ్, ఇదేమో రైట్ గైడ్ వర్డ్. ఇప్పుడు మనకి ఎంతో వర్డ్ ఉంది, ఎంతో వర్డ్ ఉంది. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఎల్కి ఎన్కి మధ్యలో ఎం ఉంది కాబట్టి ఈ టార్గెట్ వర్డ్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ లెఫ్ట్ గైడ్ వర్డ్కి ఈ రైట్ గైడ్ వర్డ్కి మధ్యలో ఉంది కాబట్టి ఇది కంపల్సరీ ఈ పేజ్లో ఉంటుంది అన్నట్టు లెక్క. చూడడానికి చాలా సింపుల్గా ఉన్నాయి కానీ 2 రూల్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. టార్గెట్ వర్డ్, లెఫ్ట్ గైడ్ వర్డ్, రైట్ గైడ్ వర్డ్. నెక్స్ట్ చూద్దాం ఎలిమెంట్స్ ఆఫ్ ఏ డిక్షనరీ ఎంట్రీ. ఒక డిక్షనరీ ఎంట్రీలో వచ్చే ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం మనం. సో ఎలిమెంట్స్లో చూసుకుంటే ఫస్ట్ది హెడ్ వర్డ్, ద వర్డ్ బీయింగ్ డిఫైన్డ్ యూజువల్లీ ఇన్ బోల్డ్ ప్రింట్. హెడ్ వర్డ్ అనేది ఏంటంటారంటే ఏ వర్డ్ని అయితే మనం డిఫైన్ చేస్తున్నామో మన టార్గెట్ వర్డ్ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే హెడ్ వర్డ్ అంటారు. అది సాధారణంగా ఎలా ఉంటుంది అంటే బోల్డ్ ప్రింట్లో, అంటే కొంచెం లావ్ అక్షరాలతో ప్రింట్ అయి ఉంటుంది. నెక్స్ట్ దానికి సంబంధించి ఉండే రెండో పదం ఏంటి అంటే డిక్షనరీ ఎంట్రీలో, అంటే ఆ పదాలకి సంబంధించిన దానిలో ప్రొనౌన్సియేషన్, అంటే షోన్ ఇన్ ఫొనెటిక్ స్క్రిప్ట్ ఆఫెన్ బిట్వీన్ స్లాషెస్
అంటే ఈ స్లాషెస్తో మనకి ఎలా అంటే ఈ 2 గీతలు ఉన్నాయి కదా, ఈ 2 గీతలతో మనకు చూపిస్తారు. అది ఎలా రాసి ఉంటుందంటే ఫొనెటిక్ స్టైల్లో, నేను కింద చెప్తాను ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు. ఆ ఫొనెటిక్ స్టైల్లో ఉంటుంది. ఆ ప్రొనౌన్సియేషన్ కూడా మనకి దాని ద్వారా మనకి తెలుస్తుంది. అంటే ఆ ఫొనెటిక్ స్టైల్లో ఉన్న దాన్ని చూడడం ద్వారా ఆ హెడ్ వర్డ్ని ఏదైతే మన టార్గెట్ వర్డ్ ఉంటుందో బోల్డ్ ప్రింట్లో ఉన్నది, దాన్ని ఎలా మనం ప్రొనౌన్స్ చేయాలి అనేది దీని ద్వారా తెలుస్తుంది. తర్వాత ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇండికేట్స్ ద కేటగిరీ ఆఫ్ ద వర్డ్. అంటే మనకిచ్చిన ఆ వర్డ్ ఎలా ఉంటుంది అనేది మాక్సిమం దాని దగ్గర మనకి బ్రాకెట్లో ఇస్తాడు మనకి, లేదా పక్కన ఫుల్ స్టాప్ ఇచ్చి ఇస్తాడు, లేదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాసి కూడా ఇస్తారు అక్కడ. అది నౌనా, లేకపోతే వెర్బా, అడ్జెక్టివా, యాడ్వర్బా, లేకపోతే ఇంకేంటి అనేది అక్కడ మనకి డిఫైన్ చేయబడుతుంది, లేకపోతే అక్కడ మనకి సూచించబడుతుంది. ఒకవేళ అది ఒకే పదం 2 వేరు రకాలుగా ఉపయోగించేదైతే ఆ 2 వేరు పదాలు కూడా మనకు అక్కడ ఇస్తారంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించి. నెక్స్ట్ డెఫినిషన్ ఉంటుంది. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అంటే డెఫినిషన్ అంటే ఏంటి, మనం ఏ వర్డ్ కి సంబంధించి అయితే వెతుకుతున్నామో దాని మీనింగ్ మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇఫ్ దేర్ ఆర్ మల్టిపుల్ మీనింగ్స్, ఒకవేళ రకరకాల మీనింగ్స్ ఉండి కాంటెక్స్ట్ బట్టి మారిపోతే దే ఆర్ నెంబర్డ్, అవి నెంబర్ వేసి 1, 2, 3 అని మనకి ఇస్తారు. అంటే డెఫినిషన్ దాని అర్థం ఉంటుంది. ఒకవేళ ఆ పదానికి 1 కంటే ఎక్కువ అర్థాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్ అనే వర్డ్ ఉంది. బ్యాట్ అనే వర్డ్ని మనం ఎలా చెప్పొచ్చు, ఆడుకునే క్రికెట్ బ్యాట్ అనొచ్చు, లేదంటే ఎగిరే గబ్బిలం కూడా అయి ఉండొచ్చు. మరి ఇప్పుడు దానికి ఏది రాయాలి అక్కడ మనం డెఫినేషను? ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఆ 2 రాస్తారు కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే వాటిని న్యూమరికల్ స్టైల్లో మనకు అక్కడ ఇస్తారు. అప్పుడు అంటే 2 అర్థాలు ఉన్నట్లు లెక్క. సో నెక్స్ట్ మనకు తెలిసేది ఏంటంటే ఎగ్జాంపుల్, ఏ సెంటెన్స్ షోయింగ్ ద వర్డ్ ఇన్ కాంటెక్స్ట్. అంటే మనకి సాధారణంగా వర్డ్ని సెంటెన్స్లో ఉపయోగించినప్పుడు కాంటెక్స్ట్లో ఎలా ఉపయోగిస్తాం అని చెప్పడానికి ఒక సెంటెన్స్ని ఎగ్జాంపుల్గా కూడా అక్కడ ఇస్తారు చాలా డిక్షనరీలో. నెక్స్ట్ సినానిమ్స్, యాంటనిమ్స్. అయితే ఆ వర్డ్ సిమిలర్ మీనింగ్స్ మనందరికీ తెలుసు. అంటే ఒకే రకమైన అర్థాలు ఇచ్చేదాన్ని సినానిమ్ అంటాము, ఆపోజిట్ మీనింగ్ ఇచ్చేదాన్ని వర్డ్ని యాంటనిమ్ అంటారు. కాబట్టి ఆ రెండింటినీ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు ఉంటాయి. నెక్స్ట్ ఎటమాలజీ అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్. అంటే ఆ పదం పుట్టడానికి ఏం కారణం, లేకపోతే ఆ పదం ఎక్కడి నుంచి పుట్టింది, లాటిన్ నుంచి పుట్టిందా, లేకపోతే ఫ్రెంచ్ వర్డా, లేకపోతే గ్రీక్ వర్డా, లేకపోతే అది ఒరిజినేటెడ్గా అసలు ఇంగ్లీష్ వర్డేనా అని అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మెన్షన్ చేస్తారు, దాన్ని మనం ఎటిమాలజీ అంటారు. అంటే ఒక డిక్షనరీలో ఒక పదం వెతుకుతున్నప్పుడు మనకి ఒకే ఒక పదం దగ్గర ఎన్ని కనపడతాయి అంటే మొత్తం ఆల్మోస్ట్ 7 ఎలిమెంట్స్ కనపడతాయి. హెడ్ వర్డ్, ఆ వర్డ్ మళ్ళీ ఒకసారి ఎట్ ఏ గ్లాన్స్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ది హెడ్ వర్డ్ అంటే అదే వర్డ్, ప్రొనౌన్సియేషన్ దాన్ని ఎలా పలుకుతామన్నది సిలబికల్ గా చూపిస్తారు ఫొనెటిక్ స్టైల్లో. నెక్స్ట్ థర్డ్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అలాగే అది దాని డెఫినేషన్ ఏంటి, అది ఎలా ఉపయోగిస్తాం కాంటెక్స్ట్లో అనడానికి ఒక ఎగ్జాంపుల్, అలాగే దాని యొక్క సినానిము, దాని యొక్క యాంటనిము, అలాగే అది ఎక్కడి నుంచి పుట్టింది అని చెప్పడానికి దాని యొక్క ఆరిజిన్ ఏంటో చెప్పే ఎటమాలజీ కూడా మనం అక్కడ గమనిస్తాం దేనిలో, డిక్షనరీ ఎంట్రీలో. ఇప్పుడు శాంపుల్ డిక్షనరీ లేఅవుట్ ఒకసారి మనం చూద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా మనకు కంప్లీట్గా ఈ డిక్షనరీ ఎలా ఉంటుంది అనేది అర్థమైపోతుంది. జాగ్రత్త చూడండి. హెడ్ వర్డ్ డెవలప్ అనేది తీసుకుంటే, డెవలప్ అనే హెడ్ వర్డ్ తీసుకున్నాను నేను ఇక్కడ. దాని యొక్క ప్రొనౌన్సియేషన్ చూడండి, డెవలప్. ఇక్కడ ఈ ఫొనెటిక్ స్టైల్లో ఇచ్చారు కదా, మనం ఫొనెటిక్స్ నేర్చుకుంటున్నప్పుడు లాస్ట్ క్లాసులో క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అది వర్బ్ కాబట్టి అక్కడ ఇచ్చారు. డెఫినేషన్, టు గ్రో ఆర్ కాజ్ టు గ్రో అండ్ బికమ్ మోర్ మెచ్యూర్, అడ్వాన్స్డ్, ఎలాబరేట్. అంటే ఎదగడం, లేకపోతే ఎదగడానికి కారణం అవ్వడం, ఎలాగా మెచ్యూర్ అవ్వడానికి అంటే పరిణితి చెందడానికి, లేదా దానికంటే కొంచెం గొప్పగా అవ్వడానికి, లేదా దాన్ని విసుదుపరచడానికి, ఎదగడం లేదా ఎదగడానికి ఉపయోగపడడానికి ఉపయోగిస్తారు దాన్ని. టు స్టార్ట్, టు ఎగ్జిస్ట్ ఆర్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పొచ్చు దాన్ని. అంటే ఉద్భవించడానికి లేకపోతే అనుభూతి చెందడానికి ప్రారంభం అయ్యేదాన్ని కూడా ఎలా చెప్తారంటే డెవలప్ అన్నదానికి డెఫినేషన్ అనేది దానిలో ఉంది. అంటే డెఫినేషన్ ఎలా ఉంటుందని చెప్తున్నాను, అంతేగాని ఈ పదాన్ని గుర్తుపెట్టుకోమను. తర్వాత ఎగ్జాంపుల్, ద కంపెనీ ప్లాన్స్ టు డెవలప్ న్యూ ప్రోడక్ట్స్ నెక్స్ట్ ఇయర్ అని ఆ డెవలప్ అనే వర్డ్ని ఎలా ఉపయోగించారు కాంటెక్స్ట్లో అనేది అక్కడ ఇచ్చారు మనకి. సినానిమ్స్ ఎక్స్పాండ్, ఎవాల్వ్, గ్రో అని. యాంటనిమ్స్ స్టాగ్నేట్, డిక్లైన్ అని. అలాగే ఎటిమాలజీ వచ్చేసరికి ఫ్రెంచ్ నుంచి ఈ యొక్క డెవలపర్ అనే ఆ వర్డ్ నుంచి అది ఉద్భవించిందని. అంటే సింపుల్గా ఏంటంటే అవి ఎలా ఉంటుంది డెవలప్ అనే వర్డ్. అలాగే మీరు ఇప్పుడు డిక్షనరీ ఓపెన్ చేస్తే ఏముంటాయో అన్నీ కూడా మీకు కనపడతాయి. సో ఇంతటితో ఇది కూడా చాలా చిన్న టాపిక్ మనకి డిక్షనరీ ఎంట్రీ. కాకపోతే దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ చాలా ఉన్నాయి మనకి, అవి జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రోజు నేర్చుకునే దానిలో కొంచెం ఎక్కువగా ఉండే లెంతీగా ఉండేది గుర్తుపెట్టుకోవాల్సింది పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్. ఇప్పుడు పంక్చుయేషన్ అంటే విరామ చిహ్నాలు అంటాం కదా మనం తెలుగులో.
వాటిని మనం పంక్చుయేషన్ అంటాం కదా. చూడండి, పంక్చుయేషన్ మార్క్స్ యాక్ట్ లైక్ రోడ్ సైన్స్. అంటే ఒక రోడ్డు మీద ఉండే మనకి ఏదైతే చిహ్నాలు ఉంటాయో వాటిలాగా మనకి గుర్తుంటాయి. రోడ్డు మీద చూడండి చిహ్నాలు చాలా కనపడతాయి. కొన్నిసార్లు స్ట్రైట్ లైన్ కనపడుద్ది, అంటే అది అసలు ఎట్టి పరిస్థితుల్లో 2 లైన్లు కనపడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో మనం ఓవర్టేక్ చేయకూడదని. లేదా ఇలా ఒక లైన్ ఇలా కనపడుద్ది, ఇదిగోండి, అంటే ఏంటి అంటే కొంచెం చూసుకుని ఓవర్టేక్ చేయొచ్చు అని. కాబట్టి ఆ లేన్లోనే ఉండాలి అంటే ఎలాగైతే ఈ స్ట్రైట్ లైన్ కనపడుద్దో, లేదా 2 లైన్లు ఇలా పక్కనే ఉన్నాయంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆ లేన్లో నుంచి మనం క్రాస్ అవ్వకూడదని, ఇట్లాంటి సైన్స్ లాగా మనకి ఇంగ్లీష్లో ఉపయోగపడతాయి అని చెబుతున్నారనమాట. రోడ్డు మీద ఆ సైన్స్ ఎలాగైతే మనకి డ్రైవ్ చేయడానికి ఉపయోగపడతాయో, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ పంక్చుయేషన్ మార్క్స్ అనేవి మనం కరెక్ట్గా వాడడానికి ఉపయోగపడతాయి. దే టెల్ యూ వెన్ టు పాస్, వెన్ టు స్టాప్ ఆర్ హౌ టు రీడ్ ఏ సెంటెన్స్. అవి మనకి ఏం చేస్తాయి అంటే సిగ్నల్స్ లాగా పనిచేస్తాయి కదా. కాబట్టి ఎక్కడ ఆగాలి, లేదా ఎక్కడ కొంచెం విరామం తీసుకోవాలంటే కొంచెం పాస్ చేసుకోవాలి, లేదా ఎలా చదవాలి, ఎక్కడ ఆగిపోవాలి, ఇలాంటివన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది, మనకి సింబాలిక్గా చక్కగా చిన్నగా కనిపించిన ఇంత బాగా చెప్పగలిగేవి ఏంటి అంటే పంక్చువేషన్. ఈ పంక్చువేషన్లో 1 మార్క్ తర్వాత ఒక పంక్చువేషన్ మార్క్ ఎలా ఉంటుంది, దాన్ని దేనికి ఉపయోగిస్తాం అనేది మనం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ఫుల్ స్టాప్ కనపడుతుంది. ఫుల్ స్టాప్ మనం దేనికి ఉపయోగిస్తాము అంటే యూజ్ దిస్ టు ఎండ్ ఏ సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్ మనం ఎండ్ చేయడానికి అంటే ముగించడానికి ఉపయోగించేది ఫుల్ స్టాప్. ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ని, ఉపాధ్యాయుడిని, అయిపోయింది సెంటెన్స్ అంతటితో. సో అక్కడ మనం ఫుల్ స్టాప్ ఉపయోగించాం. కామా చూడండి, కామా అంటే మనందరూ తెలుసు కదా, ఇలా చుక్కలాగా పెట్టి కిందకి తీస్తాము. యూజ్ దిస్ ఫర్ ఏ స్మాల్ పాజ్, అంటే కొంచెం తాత్కాలికంగా కొంచెం సేపు విరామం తీసుకోవడానికి క్షణమాత్రం. టు లిస్ట్ థింగ్స్, అంటే కొన్ని లిస్ట్ గనక ఒక థింగ్స్ ఇస్తే వాటిని మనకి 2 కంటే ఎక్కువ థింగ్స్, పదార్థాలు లేకపోతే వస్తువులు కనుక మన దగ్గర ఉంటే వాటిని విభజించడానికి. ఆర్ టు జాయిన్ 2 పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్, 2 పార్ట్స్ యొక్క ఒక సెంటెన్స్ లో ఉండే 2 వేరువేరు పార్ట్స్ ని జాయిన్ చేయడానికి కూడా కొన్నిసార్లు మధ్యలో కామా అనేది ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. లిస్ట్ చేయడానికి ఎలాగో, ఐ బాట్ ఏ పెన్, ఏ పెన్సిల్ అండ్ ఏ బుక్. నేను 3 కొన్నాను, పెన్ కొన్నాను, పెన్సిల్ కొన్నాను, బుక్ కొన్నాను. ఇప్పుడు 2 అయితే మధ్యలో అండ్ పెట్టేసి చక్కగా మనం ఏం చేసేయచ్చు, క్లోజ్ చేసేయచ్చు. కానీ 3 ఇప్పుడు ఏం చేయాలి, 2 సార్లు అండ్ రాయలేం కదా. ఐ బాట్ ఏ పెన్ అండ్ ఏ పెన్సిల్ అండ్ ఏ బుక్ అని రాయలేం. కాబట్టి ఈ పెన్ను, పెన్సిల్, బుక్ని ఒక అండ్తో మనం కంబైన్ చేసి ఈ రెండింటిని సపరేట్ చేయడానికి, అంటే లిస్ట్తో ఉన్నదాన్ని సపరేట్ చేయడానికి ఇప్పుడు ఉపయోగించాం. నెక్స్ట్ చూడండి, జాయినింగ్. ఐ వాంటెడ్ టు ప్లే బట్ ఇట్ వాజ్ రైనింగ్. ఐ వాంటెడ్ టు ప్లే అనేది ఒక సెంటెన్స్, ఒక పార్ట్ సెంటెన్స్లో నేను ఆడుకోవాలి అనుకున్నాను. బట్ ఇట్ వాజ్ రైనింగ్, కానీ అక్కడ వర్షం కురుస్తుంది అని. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి, ఐ వాంటెడ్ టు ప్లే బట్ ఇట్ వాజ్ రైనింగ్ ని సపరేట్ చేయడానికి కూడా ఇక్కడ ఏం చేశారు, జాయిన్ చేయడానికి, 2 సెంటెన్స్ని జాయిన్ చేయడానికి ఏం చేశారు, ఇక్కడ మధ్యలో ఈ యొక్క కామాను కూడా ఉపయోగించాం. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. యూజ్ దిస్ ఎట్ ఎండ్ ఆఫ్ ఏ క్వశ్చన్. ఏదైనా ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకి ఎండింగ్ లో ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ చూడండి, వేర్ ఆర్ యూ గోయింగ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అది క్వశ్చన్ కాబట్టి కంపల్సరీ లాస్ట్లో ఏముండాలి, మనకి ఏ క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఆశ్చర్యార్థకం అంటారు కదా, అది. యూజ్ దిస్ టు షో స్ట్రాంగ్ ఫీలింగ్స్ లైక్ సర్ప్రైజ్, జాయ్ ఆర్ షాక్. అంటే ఆశ్చర్యపోవడం కానీ, లేదంటే చాలా పట్రానంత సంతోషం రావడం కానీ, లేదా ఒకేసారి షాక్ గురవడం, అంటే ఏదన్నా షాక్ గురయ్యే వార్త విన్నప్పుడు రెస్పాండ్ అయ్యే విధానంలో కానీ, ఇవి మనం ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉపయోగిస్తాం. మనకి ఎగ్జాంపుల్ చూస్తే చాలా వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది చూడండి, వాట్ ఎ బ్యూటిఫుల్ డే, బా ఎంత అందమైన రోజు అని అన్నారు. అక్కడ ఏం కనపడుతుంది, ఒకలాంటి సర్ప్రైజ్ లేదంటే ఒకలాంటి జాయ్ కనపడుతుంది. అలాంటి చోట ఎక్స్క్లమేషన్ మార్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకున్నది అపాస్ట్రఫీ. మనం అందరం అపాస్ట్రఫీ అంటాం కదా, అపాస్ట్రఫీ. అది చూడండి ఎలా మెన్షన్ చేస్తాం, అక్కడ బ్రాకెట్లు ఇచ్చాను, పక్కన చూడండి మీరు. యూజ్ దిస్ ఫర్ ఓనర్షిప్. ఇక్కడ మనం దేనికి ఉపయోగిస్తాం చూడండి ఒకసారి. అంటే ఇది పలానోళ్ళకి చెందింది అని చెప్పడానికి సింపుల్ గా పొసెషన్ అంటాం దాన్ని, ఇక్కడ రాయలేదు. అలాగే ఆర్ టు మేక్ వర్డ్ షార్టర్, కాంట్రాక్షన్ అంటే ఒక వర్డ్ ఏదైతే ఉందో దాన్ని షార్ట్ ఫామ్ లో రాయడానికి కూడా ఉపయోగిస్తారు. చూడండి ఒకసారి, ఓనర్షిప్ అంటే ఏదైతే పొజిషన్ అన్నానో, దిస్ ఈజ్ రవీస్ బుక్, ఈ పుస్తకం రవికి చెందినది కాబట్టి రవీస్ బుక్, రవి యొక్క పుస్తకం. కాబట్టి ఇక్కడ ఇది ఏంటి అంటే ఓనర్షిప్ అంటే పొజిషన్ చెప్తుంది. అలాగే ఇక్కడ ఐ డోంట్ నో, ఈ డోంట్ నో అన్నది ఎలా రాయాలి, అసలు లెక్క అయితే డూ నాట్ అని రాస్తాం. కాబట్టి దీని కాంట్రాక్ట్ ఫామ్ ఏమవుతుంది, డోంట్ అవుతుంది. కాబట్టి డో నాట్ అనే ఈ యొక్క
ఫుల్ ఫామ్ని ఫుల్ వర్డ్స్ని మనం డోంట్ అనే ఒక కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే బాగా కుచించుకుపోయిన విధానంలో రాసాం కాబట్టి దానికి కూడా మనం ఏం చేస్తాం ఈ అపాస్ట్రఫీ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కొటేషన్ మార్క్స్ మనందరికీ తెలుసు, ఇలా కొమ్ముల్లాగా పైన పెడతాం కదా. యూజ్ దిస్ టు షో ఎగ్జాక్ట్లీ వాట్ సమ్వన్ సెడ్ అంటే ఎవరన్నా చెప్పిన దాన్ని ఎగ్జాక్ట్గా మనం వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పడానికి మనం ఏం చేస్తాం అంటే తెలుగులో చెప్తాం కదా ప్రత్యక్ష వాక్యాలు అంటాం కదా, ఆ ప్రత్యక్ష వాక్యాలని మనం ఇక్కడ ఉపయోగించడానికి కొటేషన్ మార్క్స్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, హీ సెడ్ అతను చెప్పాడు, ఏం చెప్పాడు? ఐ ఆమ్ హ్యాపీ. అదే మనం మారిస్తే అతను సంతోషంగా ఉన్నానని చెప్పాడు అనలా, అతను చెప్పాడు నేను సంతోషంగా ఉన్నాను. కాబట్టి హీ సెడ్ ఐ ఆమ్ హ్యాపీ. ఐ ఆమ్ హ్యాపీ అనేది ఆ వ్యక్తి చెప్పిన యాజ్ ఇట్ ఈస్ డైలాగ్. కాబట్టి ఆ యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ను మనం మెన్షన్ చేయడానికి చూపించడానికి కొటేషన్ మార్క్స్ను ఉపయోగిస్తాం. కాలం చూసుకున్నట్లయితే యూజ్ దిస్ టు ఇంట్రడ్యూస్ ఎ లిస్ట్ ఆర్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. ఒక లిస్ట్ని కానీ లేదా ఒక ఎక్స్ప్లెనేషన్ కానీ ఇంట్రడ్యూస్ చేయడానికి మనం ఏం చేస్తాం ఈ కాలం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అని చూసారు, ఎగ్జాంపుల్ ప్రతి దాని దగ్గర మనం ఉపయోగించాం, కనపడుతుందా? చూడండి ఒకసారి. యూ నీడ్ 3 థింగ్స్. నీకు 3 వస్తువులు కావాలి. అవి ఏంటివి అంటే ఏ పెన్, ఏ బుక్ అండ్ ఏ బ్యాగ్. కాబట్టి ఈ 3 థింగ్స్ ఏవంటే అని చెప్పడానికి అంతెందుకు, ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం ప్రతిదానికి. ఎగ్జాంపుల్ అని పక్కన ఇస్తున్నాం, ఇది ఎక్స్ప్లెనేషనే కదా ఇక్కడ, ఇది పై దానిలో కూడా చూద్దాం. కాబట్టి ఇలాంటి ప్రతి చోట ఉపయోగించే దాన్ని మనం ఏమంటాం కాలన్. ఇప్పుడు సెమీ కాలన్ చూద్దాం. సెమీ కాలన్ యూజ్ దిస్ టు జాయిన్ 2 separate sentences that are closely రిలేటెడ్. అంటే క్లోజ్గా రిలేట్ అయి ఉన్న 2 సపరేట్ వేరు సెంటెన్స్ని జాయిన్ చేయడానికి ఉపయోగించి. చూడండి, ఐ లైక్ మ్యాథ్స్, హీ ప్రిఫర్స్ ఇంగ్లీష్. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం, అతనేమో ఇంగ్లీష్ని ఇష్టపడతాడు లేదా ఎంచుకుంటాడు. ఇప్పుడు ఈ 2 వేరు సెంటెన్స్లు జాగ్రత్త చూడండి, వేడిగా కూడా చదువుదాం. ఐ లైక్ మ్యాథ్స్ అదో సెంటెన్స్ అనుకోవచ్చు, హీ ప్రిఫర్స్ ఇంగ్లీష్ దాన్ని కూడా సపరేట్ సెంటెన్స్ అనుకోవచ్చు. మరి రెండింటిని ఎలా కలిపాం? పక్కన మనకి ఇచ్చిన సెమీ కాలన్ పెట్టి ఆ రెండింటిని కలిపి జాయిన్ చేసాం. అంటే క్లోజ్లీ రిలేటెడ్ అయి ఉంది. అంటే ఇక్కడ నేను ఇష్టపడడం గురించి, అతను ఎంచుకోవడం గురించి, ఇది సబ్జెక్టే అది సబ్జెక్టే, వాటి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇదేమో నాకు చెందింది, అదేమో అతనికి చెందింది. కాబట్టి 2 క్లోజ్గా రిలేట్ అయి ఉన్నాయి, కానీ 2 సపరేట్ సెంటెన్స్లు. కాబట్టి అలాంటి వాటిని మనం జాయిన్ చేయడానికి ఈ 2 సెంటెన్స్ల మధ్యలో సెమీ కాలన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడతో మనకి ఈ యొక్క పంక్చువేషన్ దాని యొక్క మార్క్స్ ఏవైతే ఉన్నాయో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు క్యాపిటలైజేషన్ అంటే అసలు క్యాపిటల్స్ ఎక్కడ రాయాలి. ఒకసారి మనం ఏం చేస్తామంటే ఎలా పడితే అలా క్యాపిటల్స్ రాస్తాం. కాబట్టి దానికి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటివో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ది క్యాపిటలైజేషన్ ఎక్కడ చేయాలి? క్యాపిటలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ క్యాపిటల్స్. అంటే క్యాపిటల్ వర్డ్స్ ఎక్కడైతే అవసరమో అక్కడ క్యాపిటల్ వర్డ్స్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ రాసుకుంటా వెళ్ళడమే క్యాపిటలైజేషన్. కాబట్టి దాని రూల్స్ చూద్దాం. ఫస్ట్ అది స్టార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు కంపల్సరీ ఏం చేయాలి అంటే అది కంపల్సరీ క్యాపిటల్ వర్డ్తోనే క్యాపిటల్ ఆల్ఫాబెట్తో రాయాలి. ఆల్వేస్ బిగిన్ ఎవ్రీ సెంటెన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ఎగ్జాంపుల్ చూడండి, టుడే ఈజ్ మండే. టుడే అనే వర్డ్ మధ్యలో ఇంకెక్కడన్నా వేరే చోట వస్తే తప్పనిసరిగా ఎలా రాస్తాం చూడండి, టుడే ఇలా రాస్తాం. దాని క్యాపిటల్ రాయడానికి అదేమి పేరు కాదు, లేకపోతే అదేమి ప్లేసు కాదు, ఏమీ కాదు. కానీ ఈ టుడే అనేది ఫస్ట్ వచ్చేసరికి కంపల్సరీ అది ఏ వర్డ్ అన్నా కానివ్వండి ఫస్ట్ ఆల్ఫాబెట్ కంపల్సరీ క్యాపిటల్ రాయాలి. నెక్స్ట్ ప్రాపర్ నౌన్స్. అయితే నేమ్స్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్, యూనిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్పెసిఫిక్ బ్రాండ్స్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాపర్ నౌన్ ఏదైతే ఉంటుందో, ప్రాపర్ నౌన్స్ తెలియాలి అంటే మనం తర్వాత క్లియర్గా నేర్చుకుంటాం. దేనిలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నేర్చుకుంటాం. ఇప్పుడు సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒకటి ప్రాపర్ నౌన్ అయితే దాని యొక్క స్టార్టింగ్ ఆల్ఫాబెట్ కంపల్సరీ ఎలా ఉండాలి, క్యాపిటల్ వర్డ్ ఉండాలి. ఎగ్జాంపుల్స్ ఉంటే రవి అనే నేమ్కి కంపల్సరీ ఏ నేమ్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ ఉంది, నా నేమ్ నేను ఇలా షార్ట్ లెటర్లు ఇలా రాయను కదా, దేనిలో కూడా సంజయ్ అని ఎలా రాస్తాను, క్యాపిటల్ ఎస్ ఇలా రాసి కింద పక్క నుంచి మళ్ళీ స్మాల్ లెటర్స్తో సంజయ్ అని రాస్తాను. ఇప్పుడు ఇక్కడే చూడండి, నేను ఇప్పుడు పక్కన ఇలా రాసిన ఛానల్ నేమ్ బెర్రీ బడి అని ఉంది. చూడండి, బడి అనేది స్టార్ట్ అవుతుంది, అది సపరేట్ వర్డ్, కంపల్సరీ ఎలా రాశాను, బి అని రాశాను. ఈ బెర్రీ అనే నేమ్ కూడా ఎలా రాశాను, క్యాపిటల్తో స్టార్ట్ చేశాను. ఇలా అనమాట. ఇదిగో సపరేట్ ఇన్స్టిట్యూట్ నేమ్, ఇది బడి అంటే ఇన్స్టిట్యూట్, దాన్ని కూడా క్యాపిటలైజ్ చేశాను. బెర్రీ అనే నేమ్ అది కూడా ఏం చేశాను, క్యాపిటలైజ్ చేశాను. ఇలా అనమాట. నెక్స్ట్ ద ప్రొనౌన్ ఐ. అంటే ఐ అనే ప్రొనౌన్ ఇది ఒక స్పెషల్ కేసు అనమాట. జాగ్రత్త చూడండి, మీకు ఎక్కడొచ్చినా కానీ సెంటెన్స్ స్టార్టింగ్లో వచ్చిందా, స్టార్టింగ్ కాకుండా ఎండింగ్లో వచ్చిందా, ఇన్ ద మిడిల్లో వచ్చిందా మనకు సంబంధం లేదు. కంపల్సరీ ప్రొనౌన్ ఐ ఏదైతే ఉంటుందో అది ఎక్కడొచ్చినా కానీ ఏం చేయాలి, కంపల్సరీ క్యాపిటల్ రాయాలి. అదే చెప్తాను, ద వర్డ్ ఐ మస్ట్ ఆల్వేస్ బి ఏ క్యాపిటల్ లెటర్ నో మ్యాటర్ వేర్ ఇట్ ఈస్ ఇన్ ద సెంటెన్స్. సెంటెన్స్లో ఎక్కడ ఉందనేది నీకు అనవసరం, ఐ కంపల్సరీ క్యాపిటల్ రాయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ ఏ స్టూడెంట్ అండ్ ఐ లైక్ రీడింగ్. ఇక్కడ స్టార్టింగ్ కాబట్టి రాశారనుకుందాం, మరి మధ్యలో వచ్చింది కదా ఇక్కడ కూడా ఐ రాయాల్సిందే. నెక్స్ట్ డేస్ కానీ మంత్స్ కానీ హాలిడేస్.
దీస్ నేమ్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్. అంటే మీరు రోజులు రాసిన ఫర్ ఎగ్జాంపుల్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇలా కానీ, లేదా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇలా కానీ, లేదా హాలిడేస్ దివాళీ కానీ, క్రిస్మస్ కానీ, రంజాన్ కానీ ఇలాంటివి రాసినప్పుడు, దసరా కానీ ఇలా రాసినప్పుడు ఎప్పుడైనా కానీ స్టార్టింగ్ వర్డ్ ఏం చేయాలి మనం కంపల్సరీ క్యాపిటల్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ చూడండి, యాక్రోనిమ్స్. అయితే యాక్రోనిమ్స్ లో మనకి ఏమని ఉంటుందంటే ఇక్కడ షార్ట్ ఫార్మ్స్ ఫర్ నేమ్స్, టైటిల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ రిటర్న్ ఇన్ ఆల్ క్యాపిటల్స్. అంటే షార్ట్ ఫార్మ్స్ ఏమన్నా రాస్తే ఏంటివి, ఒక నేమ్స్ కానీ, లేకపోతే ఏమన్నా టైటిల్స్ కానీ, లేదంటే ఏదైనా ఆర్గనైజేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి అంటే కంపల్సరీ ఏం చేయాలి, ఆ యొక్క క్యాపిటలైజేషన్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థం కావడానికి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ఇది ఏపీ అని రాసినప్పుడు ఎప్పుడు కూడా ఇలా రాయకూడదు. ఏం రాయాలి, ఇలా క్యాపిటల్స్లో రాయాలి ఏపీ. నెక్స్ట్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అది కూడా. అలాగే డాక్టర్ అనేది ఒక టైటిల్, లేదా నేమ్స్కి షార్ట్ ఫామ్ నేమ్ ఇక్కడ నేను ఇవ్వడం మర్చిపోయాను. మనందరికీ తెలుసు బాగా ఫేమస్ చీఫ్ మినిస్టర్ చనిపోయారు కదా ఆయన, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటారు. ఇప్పుడు ఆయన్ని మనం నేమ్ రాయాలంటే ఎలా రాస్తాం, ఇలా మూడు కూడా ఏం చేస్తాం క్యాపిటల్స్లో రాస్తాం, వైఎస్ఆర్ అలా అనమాట. ఏదైనా నేమ్ యొక్క షార్ట్ ఫామ్ రాయాలన్నా కానీ మనం ఏం చేయొచ్చు, దాన్ని కంపల్సరీ మనం ఎలా రాస్తామంటే క్యాపిటల్ వర్డ్స్లోనే రాస్తాం. ఒక్కసారి ఎట్ ఎ గ్లాన్స్ మీకు రివైజ్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్లో క్యాపిటలైజేషన్ జాగ్రత్తగా వినండి. ఎక్కడెక్కడ వాడతామంటే సెంటెన్స్ స్టార్టింగ్లో వాడతాం, అది ప్రాపర్ నౌన్ అయితే దాని స్టార్టింగ్ వాడతాం, లేదా అది ప్రొనౌన్ అయితే ఐ గనకైతే ఐ అనే ప్రొనౌన్ అయితే ఎక్కడైనా రాస్తాం. అలాగే డేస్ కానీ, మంత్స్ కానీ, హాలిడేస్ కానీ ఇలాంటివి కూడా ఏం చేస్తాం క్యాపిటల్స్లో స్టార్ట్ చేస్తాం. అలాగే యాక్రోనిమ్స్ అంటే షార్ట్ ఫామ్స్, అవి స్టేట్స్ కావచ్చు, లేదా పేర్లు కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదా ఎవరికన్నా ఇచ్చే టైటిల్స్ కూడా కావచ్చు. అలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తామంటే క్యాపిటల్స్లోనే రాస్తాం మనం. సో మన డే 1 వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. దీనిలో మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, డిక్షనరీ స్కిల్స్లోని పార్ట్. అలాగే డిక్షనరీ స్కిల్స్లో పార్టే డిక్షనరీ ఎంట్రీ అనే దాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసాం. దానిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయో నేర్చుకున్నాం. అలాగే పంక్చువేషన్లో ఏమేమి ఉంటాయి, పంక్చువేషన్ మార్క్స్ ఏంటి అనేది చూసాం, ఎక్కడ ఉపయోగించాలనేది చూసాం, దాని యొక్క ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నాం. అలాగే క్యాపిటలైజేషన్ కూడా మనం ఎక్కడెక్కడ చేయాలనేది కూడా మనం క్లియర్గా చూడడం జరిగింది. కాబట్టి ఈ వీడియో మీకు కనుక యూజ్ అయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలే మర్చిపోవద్దు. ఒకవేళ ఇది ఇతరులకు కూడా ఉపయోగపడాలనుకుంటే ఈ ఛానల్ యొక్క లింక్ని మీ ఫ్రెండ్స్తో అదేవిధంగా కొలీగ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్లో 3rd క్లాస్ నుంచి అప్పర్ క్లాసెస్ యొక్క ఇంగ్లీష్ క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ చేయబడ్డాయి. ఒకసారి సెర్చ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ అవర్ డే 2 క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.